హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కొండసాని వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీ అయిన రెస్టారెంట్ స్టైల్ కాజు చికెన్ పకోడీ ఎలా రెడీ చేయాలో చూద్దాం. ముందుగా వాష్ చేసి పెట్టుకున్న బోన్లెస్ చికెన్ని ఒక బౌల్లో వేసుకుందాం. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ మైదా పిండి, 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ అండ్ 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి. తర్వాత కొంచెం కారం, కొంచెం సాల్ట్, కొంచెం గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా, కొంచెం సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా, అండ్ ఫైనల్లీ ఈరోజు మనం చేసుకుంటున్న కాజు చికెన్ కోసం కొంచెం ఎక్కువగా కాజు యాడ్ చేద్దాం. ఒకసారి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫైనల్గా చికెన్తో మిక్స్ చేసుకొని ఇన్ కేస్ మీకేమన్నా కొంచెం సాల్ట్ కానీ కారం కానీ తగ్గినట్లు అనిపిస్తే మీరు మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఇష్టం ఉన్న ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి, ఇష్టం లేని వాళ్ళు అవసరం లేదు. ఫైనల్గా కొంచెం ఆయిల్ ఈ మిక్చర్కి అప్లై చేద్దాం, అప్పుడు మొత్తం అన్నీ చికెన్ పీసెస్కి పడతాయి. మిక్స్ చేసుకున్న చికెన్ని పక్కన పెట్టుకొని ఒక కడాయిని పొయ్యి మీద పెట్టి ఒకసారి వెలిగించుకుందాం. దాంట్లో మన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకుందాం. స్టవ్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా తయారు చేసుకున్న ఈ కాజు చికెన్ని ఒక్కొక్కటిగా వేద్దాం. ఎవ్రీ పీస్కి ఒక్కొక్క కాజు యాడ్ చేసుకొని వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. చికెన్ని ఒకసారి డీప్ ఫ్రై అవుతుందో లేదో చెక్ చేసుకోండి. ఫ్రై అయిన చికెన్ని బౌల్లోకి తీసుకుందాం. గార్నిష్ కోసం కొంచెం కరివేపాకు, ఆయిల్లో వేయించాం. ఇలా బాగా వేగాక పక్కన తీసుకొని కొంచెం పచ్చిమిర్చిని కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేద్దాం. ఫైనల్లీ ఎంతో టేస్టీ రుచికరమైన కాజు చికెన్ పకోడీ రెడీ.